దేశంలోని అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం చంద్రబాబు అగ్రస్థానంలో నిలిచారు. ఆయనకు 931 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. 332 కోట్లకు పైగా ఆస్తులతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం హేమా ఖండు రెండో స్థానంలో, 51 కోట్ల ఆస్తులతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మూడో స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 15 లక్షలకు పైగా ఆస్తితో ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ రూపొందించిన నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. ముప్పై మంది సీఎంల సగటు ఆస్తులు 54.42 కోట్లు. వీరి ఆస్తులు మొత్తం 1632 కోట్లు. వీరిలో ఇద్దరు మాత్రమే బిలియనీర్లు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి 30 కోట్ల ఆస్తి, కోటి అప్పు ఉంది. సంపన్న సీఎంల జాబితాలో ఆయన 7వ స్థానంలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమాన్ అబ్దుల్లాకు 55 లక్షలు, కేరళ సీఎం పినరాయి విజయ్కు కోటి ఆస్తి ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఇక అప్పుల విషయానికి వస్తే హేమా ఖండుకు 180 కోట్లు, సిద్ధరామయ్యకు 23 కోట్లు, చంద్రబాబుకు 10 కోట్లు అప్పులు ఉన్నాయి. చంద్రబాబు 5 దశాబ్దాలుగా చేసిన రాజకీయ ప్రస్థానం ఒకవైపు అయితే, వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు మరోవైపు. 33 ఏళ్ల క్రితం ఎలాంటి ప్రభుత్వ మద్దతు లేకుండా చంద్రబాబు స్థాపించిన డైరీ సంస్థలో ఆయన కుటుంబ సభ్యుల వాటా మూలంగా ఆయన సంపాదన పెరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో సమర్పించిన అఫిడవిట్లలో ఆ వివరాలను పేర్కొన్నారు ఏడీఆర్ తెలిపింది. హెరిటేజ్ సంస్థల్లో జీవితకాలం వాటాదారులు 181,907 వరకు ఉన్నాయి. ఈ సంస్థ పూర్తిగా డైరీ ఉత్పత్తుల్లో వ్యాపారం చేస్తోందని, మౌలిక సదుపాయాలు వంటి ఎలాంటి క్రోనీ క్యాపిటల్ వ్యాపారం చేయలేదని హెరిటేజ్ ఫుడ్స్ అధికారులు తెలిపారు. ఈ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్లో స్థానం సంపాదించిన ఎన్నో ఏళ్లకు చంద్రబాబు సీఎం అయ్యారని చెప్పారు. పాల వ్యాపారాలకు మార్కెట్ సమస్యలు తీవ్రంగా ఉన్న తరుణంలో ఆయన ఈ వ్యాపారాన్ని చేపట్టారని తెలిపారు. హెరిటేజ్ సంస్థ తన ఉత్పత్తి 1993లో ప్రారంభించగా 1994లో ఐపీఓలు విడుదల చేసింది. 54 రేట్ల పైగా వాటాదారులు చేరడంతో దాని వాటాను బిఎన్ఎస్, ఎస్ఎస్ఈలతో లిఫ్టింగ్ చేశాయి. తొలి ఏడాది హెరిటేజ్ ఫుడ్స్ 1.60 కోట్లతో తొలి పాల చిల్లింగ్ యూనిట్ను చిత్తూరులో ప్రారంభించింది. పంతొమ్మిది 1994లో చంద్రబాబు మంత్రి బాధ్యతలు చేపట్టాల్సి రావడంతో కంపెనీకి రాజీనామా చేశారని, తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి బాధ్యతలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఆమె ఎండీ కాగా, చంద్రబాబు కోడలు నారా లోకేష్ సతీమణి బ్రాహ్మిణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరు కోవిడ్ తర్వాత అప్పు నుంచి పూర్తిగా బయటపడ్డారు. చంద్రబాబుకు హెరిటేజ్ ఫుడ్స్లో ఎలాంటి షేర్లు లేనప్పటికీ 1992లో 7,000 పెయిడప్ పెట్టుబడులు, కోటి అధీకృత పెట్టుబడులతో స్థాపించిన ఈ సంస్థలో ఆయన భార్య భువనేశ్వరికి 24.37% వాటా ఉంది. ఈ వాటాను ఏపీ సీఎం సంపదగా పరిగణించారు. నారా కుటుంబానికి హెరిటేజ్ ఫుడ్స్లో
మొత్తం 41.3% వాటా ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1995లో 25 కోట్ల నుంచి తాజాగా 4,381 కోట్లకు పెరిగింది.